దేవుడు మనల్ని క్షమించింది ఎందుకో తెలుసా? దేవుని యందు ఎలా జీవించాలి? భయము భక్తి కలిగి నడుచుకోవాలి. దేవుడు క్షమించాడని మరలా పోయి పాపం చేయమని కాదు. దేవుడు క్షమిస్తాలని ఇష్టానుసారంగా బ్రతకటం కోసం కాదు. దేవుడు నిన్ను నన్ను క్షమించింది ఎందుకంటే ఆయన యందు ఎలా జీవించాలి? భయభక్తులు. చాలామందికి ఈ రోజులో భయము భక్తి లేదండి. భయము భక్తి ఉంటే ఇప్పుడు వస్తారా? దేవుని యందు భయభక్తులు ఉంటే ఇష్టానుసారంగా వస్తారా? ఇష్టానుసారం కూర్చుంటారా? మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను చుట్టూ తిరుగుతా, మూంగ్ దాల్ ప్యాకెట్లు, శనక్కాయ ఇత్తనాలు ఇక్కడ ఉండేయండి అంటే ఇది ఏదో టైం పాస్కి వచ్చి వెళ్తున్నారా? మీరు ఏదో విచ్చలవిడిగా వచ్చి వెళ్తున్నారా? పార్క్ అనుకుంటున్నారా? ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనుకుంటున్నారా? కాదు, గుర్తుపెట్టుకోండి.